కొడుతున్నాడు ఇంకా ఎందుకు కొడుతున్నావురా వానలు పోతే ఎట్లా అంటే దిగ నిన్నే చంపేస్తానని నీ అమ్మ హారన్ కొట్టాడని మద్యమత్తులో ఉన్న ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్పై బీర్ బాటిల్తో దాడి చేశాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆర్మూరు నుంచి నందిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై మద్యమత్తులో ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆలూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు తెలిపిన వివరాల ప్రకారం బస్సు ఆలూరు కేంద్రం దాటుతుండగా మద్యమత్తులో ఉన్న ఆలూరు గ్రామానికి చెందిన బంజజాన్ అనే వ్యక్తి బస్సుకు అడ్డంగా వచ్చాడు. దీంతో డ్రైవర్ తప్పుకోవాలని హారన్ కొట్టాడు. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన ఆ వ్యక్తి బీరు సీసాతో బస్సుపై విరుచుకుపడ్డాడు. బీర్ బాటిల్తో బస్సు హెడ్ లైట్స్, డ్రైవర్ పక్కనే ఉన్న అద్దంను ధ్వంసం చేశాడు. ఆయనపై కూడా దాడి చేయబోయాడు. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. బస్సుల అద్దాలు పలగొట్టడానికి గల కారణాలు ఏంటి? రాశాడు సార్. నేను అంబేద్కర్ కూడా బండి ప్యాసింజర్ తీసుకున్నా సార్. వీళ్ళందరూ 40 మంది ప్యాసింజర్ కూడా ఉన్నారు సార్. అంటే ఏమైంది ఆయన పలగొట్టడానికి? అసలు అంత రాశాడు సార్. బాగా తాగినాడు. అంబేద్కర్ కూడా బండి తీసుకున్నా సార్. నాకు అరణ్ కొట్టుకుంటూ వస్తున్నా ఆడలను కూడా తిట్టాడు సార్ విపరీతంగా. కాలుకు గ్లాసు తాకింది సార్. గ్లాసు కొట్టిండు సార్. అమ్మ నేను దిగుతానంటే నాకు ఏం చెప్తున్నాడు సార్. ఆ అమ్మ దిగకుండా బండిలో ఉన్నా సార్. పక్క జరగాలి అంతే సార్. అరణ్ కొడితే నువ్వు నాకు అరణ్ కొట్టుకుంటూ వస్తున్నావు అని ఆయన రెచ్చికొట్టినట్టు నేను చేసిన అని అంటాడు సార్. నాకు అరణ్ కొడతావు నువ్వు ఎవడు, నాకు అరణ్ కొట్టినట్టు నువ్వు ఎవడు, నీ లెక్కే అంటాడు సార్. మీది ఏ డిపో? ఆర్మూరు. ఏం పేరు మీది? శంకర్ అండి. కండక్టర్ అండి. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఉండటంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సదరు వ్యక్తి ఆకస్మికంగా రోడ్డు మధ్యకు వచ్చి ఎటువంటి కారణం లేకుండానే బస్సుపై దాడి చేయడంతో అందులో ఉన్న మహిళలు అతడిని ప్రశ్నించారు. దీనికి కోపం తెచ్చుకున్న ఆ దుండగుడు ప్యాంటు విప్పి మహిళలకు అసభ్యకరమైన ప్రవర్తనలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మహిళలు బస్సు ఆపి డ్రైవర్తో సహా రోడ్డుపై బైఠాయించారు. దిగి మాట్లాడుకోండి. అట్లా ఎందుకు కొడుతున్నావురా? పానాలు పోతే ఎట్లా అంటే దిగ నిన్నే చంపేస్తానని నీ అమ్మ ఒక్కోళ్ళు చెప్పండి. చెప్తున్నాడు ఇంకా నిన్ను దిగ నువ్వు దిగ తాగిండా? అతను తాగిండా? ఎప్పుడు మళ్ళీ వీడియో ఉందా? అంటే వీడియో పడ్డదా? अच्छा अच्छा
చూడు సమాచారం అందుకున్న ఆర్మూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిని త్వరలో అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మహిళలకు హామీ ఇచ్చారు. అనంతరం తిరిగి బస్సు ప్రారంభమైంది. కంప్లైంట్ ఇవ్వాలి, మేము అంటే జైలుకి వేస్తాము, యాక్షన్ తీసుకుంటాం. ఆపేసి మాకు అబ్బాయి మేమే వేసుకుంటాం అంటే మరి మేము వెళ్ళిపోతాం, మీరే అసభ్యంగా బిహేవ్ చేస్తాడు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. చట్టం ప్రకారం అంటే మీరు ఎప్పుడు కంప్లీట్ అయితే ఎప్పుడు వచ్చారు అంటే 10-11 ఉంటుంది. చిన్న పిల్లలు ఇంకా మాట్లాడతలేరు, కూడా ఆపుతలేరు కూడా. వాళ్ళ రిలేటివ్స్ ఇస్తున్నాడు, ఇల్లు ఉందంటారట, చూస్తున్నారు ఆపుతలేరు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చట్టం ప్రకారం దగ్గర దగ్గర 2 గంటలు మధ్యాహ్నం వచ్చినమ్మా. చిన్న చిన్న